subscribe my channel, subscribe my channel, subscribe my channel. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వీరాజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఫిష్ పకోడా చేస్తున్నాను. ఫిష్ అయితే కేజీ తీసుకున్నా, నేను చేస్తున్నా. దానికి కావాల్సినవి పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాం. పసుపు, కారం, ధనియాల పొడి, చెక్క, లవంగం, ధనియాలు, చెక్క, లవంగాలు, ధనియాలు మొత్తం కలిపి మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొద్దిగా మైదా కూడా వేసుకుందాం. కొంచెం ఫుడ్ కలర్, కొద్దిగానే, ఎక్కువ కూడా కాదు, కొద్దిగానే. మొత్తం అయితే కలుపుకున్నాం. ఒకసారి మొత్తం అయితే కలిపేసుకుందాం. నా దగ్గర నిమ్మకాయ లేదు, అందుకే నిమ్మకాయ పిండలేదు. ఓన్లీ ఇది మట్టికే వేసుకున్నా. మొత్తం అయితే కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. ఒక అర్ధ గంట అయితే పక్కకు పెట్టేసుకున్నాం. ముక్కకు మసాలా బాగా పడుతుంది కాబట్టి. హాయ్ అండి, ఇప్పుడు దాకా నేను ఫిష్కి అన్నీ కలిపి పక్కకు పెట్టేశాను కదా. ఇప్పుడైతే మా ఆయన అయితే వేయించుతున్నాడు. కొంచెం ఓపిక లేదు, వేయించు నువ్వే చేపలు అని చెప్పాను. అందుకని సర్లే వేయించుతాను చేపలు అని చెప్పేసి వేయించుతున్నాడు. ఇప్పుడు పొయ్యి అయితే అంటించేశాడు. బోలిలో నూనె పోస్తున్నాడు వేడెక్కడానికి. అంటే సాం పని నేను చేస్తే సాం పని మా ఆయన చేస్తాడు. అంటే ఎప్పుడు కాదులేండి, ఈ మధ్య ఎక్కువ కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి చేస్తున్నాడు. నూనె అంటే భయమే అన్నాడు, కానీ ఇంకా తప్పదు, ఒక్కొక్క సమయంలో చేయక తప్పదు కదా. మా వాడైతే గుడ్ రోస్ట్ తెచ్చుకొని తిని అక్కడ పేపరు ఇస్తారు పక్కనే పెట్టేసి పోయిండు చూడు. వాళ్ళ నాన్నకి ఇయ్యడు, నాకు మట్టుకే ఇస్తాడు వాడు. మేము తిన్నాక మా ఆయన అడుగుతున్నాడు, ఏం తింటున్నారు మీరు అని. కొంచెం ఇవ్వండి అంటే అప్పటికే అయిపోయింది. ఆయిల్ అయితే వేడెక్కిందా? చేయి పెట్టి చూడాది. అది పట్టకర్రకి ఇరుక్కుంటుంది అది చేప. లేదు లేదు, చేయి పెట్టి చూడాది, కాలిందో లేదో నూనె తెలుస్తుంది. మసాలా అయితే బాగా పట్టింది చేపకి. కాగింటుంది ఆయిల్, వెయ్యి కాగింటుంది. చూడండి చేప పెట్టేస్తాడో చూద్దాం. ఎంత దూరం ఉంటాడు చూడండి గ్యాస్కి. అదిగోండి, తిప్పకు ఎమ్మటే. పడదులే అది. చూడండి మళ్ళీ ఎలా కలుపుతున్నాడో. అవునా, చూద్దాం. ఆయిల్ అయితే వేసాడు కదా చేపలు అయితే మా ఆయన తిన్నాడు, కానీ తినిపియాలి తప్పదు. ఇంకో సైడ్ అయితే కాలే కదా, ఇంకొక సైడ్ అయితే తిప్పుతున్నాడు. చూడండి, మనమైతే ఒక గంటతో పట్టుకొని తిప్పేస్తాము. ఈయన ఒక కత్తి ఒక గంట రెండు పట్టుకొని తిప్పుతున్నాడు. వీళ్ళు మనము చేసే వంట డిఫరెంట్ అలా ఉంటుంది. నేనే కదా అయితే నేను కోసేస్తా, మీరే ఇబ్బంది పడతారు. మళ్ళీ వంట చేసుకోవడానికి, ఇంట్లో పని చేసుకోవడానికి మీరే కష్టపడతారు. పోతే ఒక్కసారే పోతాం కదా, తర్వాత జీవితాంతం మీరే బాధపడతారు. అవునా కదా? మనము ఎవరినేమో అనలేము,
ఆడలను అస్సలు అనలేం. ఎందుకంటే ఆడలు లేకపోతే మనకు అస్సలు అన్నం వండి పెడతలు ఉండరు. తర్వాత ఏ దానికైనా కానీ ఆడలు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఏంది ఏ సమస్య మనకు తీరదు. అంటే కొన్ని దానికి ఏ దానికి ఇదే అనేది ఏం లేదు. అమ్మాయి కానీ ఆడమే కదా. అందుకు దేవత లెక్క ఉండేది మాత్రం అమ్మ. తర్వాత శత్రువు ఎవరంటే భార్య. శత్రువు ఎవరంటే భార్యనే. శత్రువు లేని మీకు ఏ సమస్యలు తెగవు. అమ్మ అంటేనే ముందు ఏ సమస్యలు తెగేది. అమ్మ ఉన్నా అమ్మ తర్వాత శత్రువే ఉండాలి. తర్వాత శత్రువే ఉండాలి. మళ్ళీ సర్లే ఒక రోజల్లా వంట చేయకుండా ఉంటే మీరు ఎంత బాధపడతారు. పక్కన వాళ్ళు వచ్చామన్నా వండి పెట్టారు కదా. మనకు తప్పదు. ఫిష్ అయితే కాలిందండి, ఇంకా తీస్తున్నాడు పక్కకు. శత్రువులు ఎప్పటికీ చూడండి ఎలా కాల్చాడో ఫిష్. ఇంకా తినేయడమే, పప్పుచారు అన్నం పెట్టుకొని తినడమే. అన్నీ కాల్చిన తర్వాత చూపిస్తా. మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే వేసాడు. కద్దపప్పు అప్పుడే ఇవి కరుచుకుంటాయి తెలుసా. లోపలగా మనం ఎప్పటికైనా కానీ ఫ్రై చేసుకోవాలంటే 3 ముక్కలు 4 ముక్కలు తీసుకొని సపరేట్ తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పటికైనా కానీ బాగా టేస్ట్గా ఉంటుంది. కరుం అంటూ వేడి తింటేనే బాగుండేది. అలా ఎప్పటికైనా చీల్చుకొని కాల్చుకోండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు చేసుకున్నప్పుడు. ఇంకా స్టవ్ ఆఫ్ చేయకుండానే నూనె వేడి బాగా కాల్చాడండి. నూనె స్టవ్ ఆఫ్ చేయకుండానే పెట్టేస్తాడు. అలా క్రిస్పీగా వేయించాడు. కొంచెం కాలం ఫిష్ పకోడా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్పీ ఫిష్ పకోడా రెడీ.